శత్రువులు ఎక్కడో ఉండరు. మన చుట్టే భార్యల రూపంలో, చెల్లెళ్ల రూపంలో మన ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారు అంటూ ఓ సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టుగా సరిగ్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 2 రాజకీయ పార్టీలకు చెల్లెళ్ల రూపంలో గండం పార్టీ గడప దాకా వచ్చింది. ఇటు ఏపీ విషయానికి వస్తే 2024 ఎన్నికలకు ముందే షర్మిల రూపంలో వైసీపీని తాకింది. ఈ చెల్లి గండం తుఫాను తీరం దాటాక దాని తాలూకా విధ్వంసం తీర ప్రాంతాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో అదే మాదిరి షర్మిల ఏపీ రాజకీయాలను తాకక వైసీపీ అంతటి ప్రళయాన్ని చూసింది. షర్మిల నోటి నుంచి ఎప్పుడు ఏ ప్రకటన వస్తోందో అది వైసీపీని ఏ మేరకు ముంచేస్తోందో అన్న భయం అటు పార్టీ అధినేతగా వైఎస్ జగన్ నుంచి ఇటు పార్టీ కేడర్ వరకు అందరికీ హడలు పుట్టించింది. ఒక రకంగా షర్మిల రాజకీయ ప్రకటనలకు వైసీపీ కౌంటర్ కూడా వెయ్యలేని దీనస్థితికి వచ్చేసింది అంటే అతిశయోక్తి కాదేమో అని చెప్పాలి. ఇప్పటికీ వైసీపీ షర్మిల అనే చెల్లి గండం నుంచి తప్పించుకోలేని పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఇక ఇప్పుడే ఇదే సమస్య తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి రానుందా అంటే భవిష్యత్తులో ఏదైనా సాధ్యమే అనేట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేడు కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖాస్త్రం తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. కవిత లేఖ అటు ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఒక ఆయుధంతో కనిపిస్తూ ఉంటే ఇటు బీఆర్ఎస్ కు అదొక అణుబాంబులు తోస్తుంది. ఇప్పటి వరకు కవిత లేఖ మీద బీఆర్ఎస్ పార్టీ నోరు మెదపలేని దుస్థితిలో ఉంది. కనీసం మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా తలెత్తి సమాధానం చెప్పుకోలేని గడ్డు పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. అసలు ఆ లేఖ కవిత రాసిందా లేక ప్రత్యర్థుల సృష్టా అన్న ప్రశ్నకు కూడా బీఆర్ఎస్ వద్ద సమాధానం లేదు. మొన్నీ మధ్య కవిత సోది చెప్పుకునే పేరుతో తన మనసులో ఉన్న ముఖ్యమంత్రి ఆశను బయటపెట్టింది. జాగృతి పేరుతో కవిత ఎప్పుడూ తన రాజకీయ భవిష్యత్తుపై జాగృతంగానే ఉంటారని అందుకు నిదర్శనమే ఇప్పుడు ఈ లేఖ అంటూ తెలంగాణ రాజకీయాలలో కవిత లేఖ మీద చర్చ జరుగుతుంది. ఇక ఏపీలో వైసీపీ ఫ్యాన్ కు షర్మిల స్పీడ్ బ్రేక్ గా నిలిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కారుకు కవిత బ్రేక్ గా మారనున్నారా అనేది మరికొద్ది రోజులలోనే తేలనుంది. అయితే అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలలో అన్నలకు చెల్లెళ్ల రూపంలో రాజకీయ గండం మాత్రం తప్పదేమో అంటున్నారు విశ్లేషకులు.